దాదాపు ఏడాదిలో 3 ఐసీసీ ట్రోఫీలను గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు మరోసారి బిగ్ టోర్నీలో పాల్గొంటుంది. అదే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సన్నద్ధమవుతుంది. 8 తర్వాత జరిగే ఈ మెగా టోర్నీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొంది. టాప్ 8 జట్లు మాత్రమే పోటీ పడనున్నాయి. అందుకే క్రికెట్ ఆస్ట్రేలియా పట్ల అందరికీ అంచనాలు బాగా ఉన్నాయి. అయితే ఈసారికి ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో ప్రకటించిన స్క్వాడ్ ను కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. గాయాల కారణంగా కమిన్స్ తో పాటు ఆల్రౌండర్ మిచెల్ మార్ష్, పేసర్ జోష్ హెజిల్వుడ్ కూడా దూరం అవుతున్నట్టు ప్రకటించారు. అయితే వీళ్ళు దూరమైనా కూడా అభిమానులు తమ జట్టును తక్కువగా అంచనా వేయడం లేదు. ఎందుకంటే అలాంటి సీనియర్ ఆటగాళ్లు లేనప్పటికీ జట్టులో ఇంకా చాలా టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఈ టోర్నీ దగ్గర పడుతున్న కొద్దీ మరో 2 ఆటగాళ్లు కూడా జట్టును వీడారు. ఒకరు వన్డేలకు వీడుకోలు పరిగారు, మరొకరు స్పష్టమైన కారణం చెప్పకుండానే తప్పుకున్నారు. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్ 35 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ తన ఫిట్నెస్ బాగుందని చెబుతున్నారు. అయితే అతను మాత్రం వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకి గురి చేశారు. గాయం కారణంగా అనేది చెప్పబడుతుంది, కానీ దాని వెనుక దాగి ఉన్న కారణాలు తెలియకపోవడం ఆసీస్ అభిమానులను ఆందోళనలో పడిస్తుంది. మిచెల్ మార్ష్ ఇప్పటికే దూరమయ్యారు. ఇప్పుడు స్టోయినిస్ కూడా వెళ్లిపోవడంతో ఆస్ట్రేలియా జట్టు ఇబ్బందులో పడింది. మరింతగా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఆడకపోవడానికి కారణం ఇంకా తెలియడం లేదు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ తెలిపారు. కానీ స్టార్క్ లేకపోవడం వల్ల జట్టు ఎలా ఉంటుందో అనే ఆలోచన అందరినీ కలవరంలో పడేస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే 5 జట్టుకు దూరంగా ఉండడం, అందులో కెప్టెన్ కూడా ఉండడం ఆసీస్ కు ఎంత పెద్ద ఇబ్బందిగా మారిందో చెప్పడానికి సందేహం లేదు. కమిన్స్ కు బదులుగా స్మిత్ లేదా ట్రావిస్ హెడ్ ను కొత్త సారథిగా నియమిస్తారని వార్తలు వస్తున్నాయి. చివరకు స్మిత్ ను కెప్టెన్ గా నియమించడం ద్వారా మేనేజ్మెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక ఈసారి ఆసీస్ ముఖ్య ఆటగాళ్లు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో తెలియడం లేదు. అయితే ఇది జట్టులో ఏమైనా ప్రణాళికలపై దృష్టి సారించాలనే సంకేతాలు ఇస్తుంది. సామాన్యంగా ఐసీసీ ట్రోఫీని వదులుకోవడానికి ఆసీస్ ఎప్పుడూ వెనకడుగు వేయదు. కానీ ఈసారి ప్రధాన ఆటగాళ్లు ఇలా సమూహంగా వైదొలగడం అందరినీ ఆశ్చర్యంలో ఉంచింది. ఈ నిర్ణయాల వెనుక ఏం జరుగుతుంది, భవిష్యత్తు క్రికెటర్లను సిద్ధం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అనేది అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది.